ఫార్ములా ఈ ఆపరేషన్స్ కేసు అనేక మలుపులు తిరుగుతాయి. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా యాంటీ కరప్షన్ బ్యూరో ప్రశ్నించడానికి కేటీఆర్ గారిని పిలిచినప్పుడు తనతో పాటు లాయర్ను కూడా అనుమతించలేదు కాబట్టి నేను హాజరు కాను అని వెనుదిరిగి వెళ్ళిపోయారని వార్తలు. దీని మీద చర్చోపచర్చలు నడుస్తున్నాయి. లొట్టపీస్ కేసు అదెంత అని కేటీఆర్ గారు అనటం, లొట్టపీస్ కేసుకి ఇంత భయపడి వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం, ఇదొక చర్చ అవుతున్నది. దానికంటే ముందు బాహాటంగానే కేటీఆర్ గారు చెప్పారు, అవును నేను ఫోన్ చేశాను, నేను ఫోన్ చేస్తేనే హెచ్ఎండిఏ వాళ్ళు 45.7 కోట్లు ఎఫ్యుఓకి ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కంపెనీకి చెల్లించారు, తప్పేముంది అని మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. ఇప్పుడు అది నిజంగా ఏమాత్రం విలువలేని లొట్టపీసు కేసా, లేకపోతే అందులో లోతైనటువంటి సమస్యలు ఉన్నాయా? ఇది ఇప్పుడు చర్చనీయాంశం. అది నిజంగానే లొట్టపీసు కేసు అయితే పెద్ద లాయర్ కూడా అవసరం లేదు. పక్కన లాయర్ను తీసుకొని పోయేందుకు చట్టపరంగా అవకాశం ఉందా లేదా, ఇవన్నీ చట్టపరమైన అంశాలు న్యాయస్థానం చూసుకుంటుంది. కానీ అంత సింపుల్ కేసు అయితే పక్కన లాయర్ ఉండాల్సినంత అవసరం కూడా ఏమి ఉండదు. అది లోతైన కేసు అయినప్పుడు లాయర్ అవసరం కూడా అనిపిస్తుంది. ఏసీబీ విచారణకు పిలిచినప్పుడు ఆ విచారణకు నిలబడాల్సిన వాళ్లకు ఆ మేరకు న్యాయ సహాయం వెంటనే అందుబాటులో ఉండాలని కోరిక కూడా కలగవచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు ముందు చెప్పినంత చిన్న కేసు అని అనిపించట్లేదు. ఎందువల్ల? ఒక మంత్రి ఒక ఫోన్ చేస్తే ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఏమాత్రం సంబంధం లేని హెచ్ఎండిఏ నుంచి అధికారయుతంగా 45.7 కోట్లు ఎఫ్యుఓకు ట్రాన్స్ఫర్ అయినాయి. ఒక ప్రైవేటు కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కంపెనీకి బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ అయినాయి. ఇక్కడ మళ్ళా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మంత్రి సింపుల్గా ఫోన్ చేస్తే ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఏమీ సంబంధం లేని హెచ్ఎండిఏ 45.7 కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఫోన్ చేస్తే కోట్ల రూపాయలు ప్రజాధనం అధికారులు ఎవరికిమ్మన్నా ఇస్తారా? ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న, ముందుకొస్తున్న ప్రశ్న. ఇదే కేసు. ఒక ఫోన్ కాల్తో ప్రజల డబ్బు ఎవరి నుంచి ఎవరికైనా పంపించవచ్చు అనే పరిస్థితి మన వ్యవస్థలో ఉన్నది అనేది కనిపిస్తాం. అయితే ఇది కేటీఆర్ గారితోనే మొదలైందా? కాదు. ఒక నాయకుడు ఒక మాట చెప్తే పని అయిపోవటం, ఒక ఫోన్ కాల్తో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోవటం, ఇది ఇప్పుడే మొదలైంది కాదు, చాలా కాలం నుంచే ఉంది. మనం చాలా వెనక్కిపోవాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? నగర్వాలా కేసు అని దేశమంతా అట్టుడికిపోయిన కేసు, దేశమంతా ప్రశ్నించిన కేసు. ఏమిటా నగర్వాలా కేసు? నగర్వాలా అనే ఒక వ్యక్తి టెలిఫోన్లో ఒక బ్యాంకుకు ఫోన్ చేశారు. ఆ ఫోన్లో ఇందిరాగాంధీ గొంతుతో మాట్లాడారు. 1,00,000 రూపాయలు ఫలానా వ్యక్తికి ఇమ్మని చెప్పారు. అంటే మిమిక్రీ చేశారు. ఫోన్లో తాను ఇందిరాగాంధీ మాట్లాడినట్టుగా ఇందిరాగాంధీ గొంతుతో మాట్లాడితే ఇందిరాగాంధీనే ఫోన్ చేశారు, ప్రధానమంత్రి ఫోన్ చేశారు అనుకొని బ్యాంకు నుంచి 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కేసు. అంటే ఒక ప్రధానమంత్రి ఒక ఫోన్ చేస్తే అంత డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుందా? బ్యాంకు డబ్బు, ప్రజల డబ్బు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇది ప్రశ్న. అంటే అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా? దానికి కాగితం అవసరం లేదు, ఒప్పందాలు అవసరం లేదు. తర్వాత మరో ఇంట్రెస్టింగ్ కేసు. దేశంలో గౌరవం పొందినటువంటి ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ అఖిల భారత అధ్యక్షులు బంగారు లక్ష్మణ్, బీజేపీ అఖిల భారత అధ్యక్షులి హోదాలో లేదా మంత్రి హోదాలో కావచ్చు, తాను
ఆర్మీకి ఒక సప్లై కంపెనీ నుంచి సప్లైస్ కోసం, థర్మల్ బైనాక్యులర్స్ సప్లై కోసం రికమెండ్ చేస్తాను అని ఒక ఫేక్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారు. tehelka.com ఒక ఫేక్ కంపెనీ పేరుతో వెళితే లంచం తీసుకున్నారు. ఆర్మీకి ఒక డీలర్ నుంచి సప్లైస్ చేయడానికి తాను రికమెండ్ చేస్తాను అని లంచం తీసుకున్నారు. ఇది దేశాన్ని కుదిపేసింది. చివరకు ఆయనకు శిక్ష కూడా పడింది. 4 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. అంటే ఒక అధికార పార్టీ అఖిల భారత అధ్యక్షుడు లేదా కేంద్ర మంత్రి ఏది రికమెండ్ చేస్తే అది ఆర్మీకి కూడా సప్లై చేయొచ్చా? ఆర్మీకి సప్లై అంటే దేశ భద్రతతో ముడిపడి ఉన్న విషయం. దాని నాణ్యతను చూడకుండా, అనేక రకాల పరీక్షలు చేయకుండా, దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి చేయవలసినటువంటి పని. కానీ లంచం తీసుకొని అధికార పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు చెప్తే పని అయిపోతుందనే వాతావరణం దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి. అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకురాలు, ప్రధానమంత్రి, ఆమె ఫోన్ చేస్తే డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుందా? మరో అధికార పార్టీ బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి తాను రికమెండ్ చేస్తే ఎలాంటి సరుకైనా ఆర్మీకి కూడా సప్లై అయిపోతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎఫ్ఈఓతో, ఫార్ములా ఈ రేస్తో ఏమీ సంబంధం లేని హెచ్ఎండిఏకి ఒక్క ఫోన్ చేస్తే 45.7 కోట్లు ప్రైవేటు కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది కాంగ్రెసు, ఇంకోటి బీజేపీ, మరొకటి బీఆర్ఎస్. పార్టీలు వేరైనా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి ఘటనలు బయటకు వస్తున్నాయి. ఏమిటి ఈ బంధం? ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? ఎట్లా సాధ్యం? అంటే అధికారంలో ఉంటే ఫోన్ కాల్స్ మీద ప్రజల సొమ్ము ఎట్నుంచి ఎటైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చా? దానికి ఏ ఆధారాలు లేకుండా, ఏ కాగితాలు, ఏ ఒప్పందాలు లేకుండా సింపుల్ ఫోన్ కాల్తో పని అయిపోతుందా? ఆఖరికి దేశ భద్రతను కూడా పక్కన పెట్టి అధికార పార్టీ అధ్యక్షుడు రికమెండ్ చేస్తే ఎలాంటి సరుకైనా కొనుగోలైపోతుందా? నగర్వాలా ఒక కేసు బయటపడింది. కానీ అలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి అనేది దేశంలో జరిగిన చర్చ. బంగారు లక్ష్మణ్ది ఒక కేసు బయటపడింది. tehelka.com చేసినటువంటి ఒక ఫేక్ డీలర్ పేరుతో చేసినటువంటి పనిలో ఇది తేలింది. కానీ అలాంటివి ఎన్ని జరిగి ఉంటే ఇది ఇంత ఈజీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రశ్న వస్తుంది. కేటీఆర్ ఒక ఫోన్ చేస్తే అంత డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రైవేట్ కంపెనీకి అంటే, మరి అలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి అనేది ఇప్పుడు చర్చ. అంటే ఒకసారి అధికారంలోకి వస్తే ప్రజల డబ్బు ఏమైనా చేయొచ్చు, ఫోన్ కాల్స్ మీద ఎంతైనా ఎవరికైనా ఇప్పించవచ్చు, ఎలాంటి లంచాలు తీసుకొని ఎలాంటి డీల్స్ అయినా చేయొచ్చా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు మనకు తలెత్తుతున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని కేవలం రాజకీయ పార్టీల దృష్టితో మాత్రమే చూస్తే వీటికి సమాధానం దొరకడం కష్టం. ఈ రాజకీయ పార్టీలను నడిపిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ పునాదులే. ఈ ఆర్థిక వ్యవస్థలో ఎవరు నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, అది చూస్తే గాని ఈ విషయం మనకు అర్థం కాదు. ప్రధానమంత్రి స్థానంలో లేదా ముఖ్యమంత్రి స్థానంలో లేదా మంత్రుల స్థానాల్లో వ్యక్తులు ఎవరున్నా, పార్టీలు ఎవరున్నా, వారిని నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరు అనేది కీలకం. ఈ దేశంలో అమలవుతున్నది పెట్టుబడిదారీ వ్యవస్థ, లేదా గ్రామీణ భూస్వాములు, పట్టణాల్లో పెట్టుబడిదారులు కలిసి నడుపుతున్నటువంటి బండి ఇది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో అవినీతి లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంటుందా అనేది మొత్తం ప్రపంచానుభవం చూస్తే అవినీతి లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నది అని అంటే అవినీతి ఉండాల్సిందే. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందితే అవినీతి అంతగా ఎదుగుతుంది. ఇది ఇప్పుడు ప్రపంచానుభవం చూసినా, భారతదేశ అనుభవం చూసినా మనకు రుజువు అవుతున్నటువంటి. అందుకని
ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఈ నగర్వాలా కావచ్చు, బంగారు లక్ష్మణ్ కేసు కావచ్చు, లేదా హెచ్ఎండిఏ ఫార్ములా ఈ కేసు కావచ్చు, వీటన్నిటి వెనక ఉన్నటువంటి ఆర్థిక బంధం ఏమిటో మనం అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అవినీతి అనేది పెరుగుతూనే ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే అవినీతి అంతగా పెరుగుతుంది అనేది స్పష్టం. మనం కొంతకాలం క్రితం అవినీతి అనగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చ జరిగేది. అవినీతి అనగానే కొంతమంది ఉన్నత ఉద్యోగుల గురించి చర్చ జరిగేది. కానీ క్రమక్రమంగా ప్రభుత్వోద్యోగులు లేకపోతే కొంతమంది ఉన్నతాధికారులు కాదు, ఇది రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, ఉన్నతాధికారుల బంధం ఇట్రయో, ఈ ముగ్గురి అపవిత్ర బంధం ఎంత బలపడితే అంతగా అవినీతి పెరిగిపోతోంది అనేది మనకు అనేక సందర్భాల్లో ముందుకొచ్చింది. మనం చర్చోపచర్చలు కూడా చేస్తూనే ఉన్నాం ఈ విషయంలో. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. అది ఆశ్చర్యకరమైన విషయం, ఎవరు కాదనట్లేరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ అవినీతి కింది నుంచి పైకి పెరుగుతుందా, పైనుంచి కిందికి పెరుగుతుందా? చాలామంది కింద అవినీతి గురించే ఎక్కువ చర్చిస్తారు. దేశంలో 1990 వరకు కింద అవినీతి గురించే ఎక్కువ చర్చ జరిగేది. ఆ తర్వాత క్రమక్రమంగా ఓహో పైన కూడా అవినీతి ఉందా అనే చర్చ మొదలైంది. ఆ తర్వాత కాలంలో పైన కూడా ఉండడం కాదు, అసలు పైననే ఎక్కువ ఉంది. కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల కుంభకోణాలు పైన జరుగుతున్నాయి, లక్షల కోట్ల కుంభకోణాలు పైన జరుగుతున్నాయని చెప్పి తేలింది. పార్లమెంటునే కుదిపినటువంటి కుంభకోణాలు ఉన్నాయి. 1,00,000 కోట్ల కుంభకోణాలు, 2 లక్షల కోట్ల కుంభకోణాలు అని చెప్పి. అంటే అవినీతి పైనుంచి కిందికి పాకుతుంది. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటాం కదా, పైనుంచి కిందికి పాకుతుంది అవినీతి. ఇప్పుడు అదే జరుగుతోంది, అదే రుజువు అవుతోంది. కింద చిలక్కొట్టుడు కొట్టే చిన్నపాటి ఉద్యోగులే ఎక్కువ చర్చనీయాంశం అవుతూ ఉంటారు. కానీ అసలు మూలమంతా పైన ఉంది. అది రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, ఉన్నతాధికారుల బంధంలో ముడిపడి ఉంది. పైనుంచి కిందికి అవినీతి పాకుతూ ఉంటుంది, పాకింది, ఇప్పుడు పెరిగి పెద్దదైంది. దేశాన్ని పెద్ద పెట్టున ఒక ఊపుతోంది, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇది ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అందుకని ఒక నగర్వాల కేసో, ఒక బంగారు లక్ష్మణ్ కేసో, లేకపోతే ఒక హెచ్ఎండిఏ ఫార్ములా ఈ కేసో, ఈ 3 ఉదాహరణలు మాత్రమే. కీలకమైంది ఏ రాజకీయ పార్టీ ఎవరి కోసం పనిచేస్తోంది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే దుస్థితి ఎందుకుంటోంది? ఈ క్రమంలో అవినీతి పెరిగి పెద్దదైపోతూ ప్రజలకు ఉరితాడై కూర్చుంటున్నది, ప్రజలకు భారమై కూర్చుంటున్నది. ఇది ఈరోజు సమస్య. ఇలాంటి అవినీతికి దూరంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఒకే ఒకటి, అది వామపక్షం. మనం చూస్తున్నాం 34 ఏళ్ల బెంగాల్ ప్రభుత్వంలో, వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వంలో అవినీతికి తావులేదు. ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినప్పుడు కూడా ₹1 అవినీతి చర్చ లేదు. ఇతర కారణాలతో ఓడించారు. 25 ఏళ్లు వామపక్షం పరిపాలించిన త్రిపురలో కూడా చూశాం మనం, అవినీతికి తావులేదు. కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని చూస్తున్నాం, అవినీతికి తావులేదు. అంటే ఒక ఎర్రజెండా పాలన తప్ప, వామపక్షం తప్ప ఇంకెవరూ అవినీతికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఇది ఈరోజు మొత్తం జనం తీవ్రంగా పరిశీలిస్తున్న విషయం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఈ హెచ్ఎండిఏ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కేసులో కూడా మనం చూడాల్సింది వ్యక్తులను, రాజకీయ పార్టీలను మాత్రమే కాదు. ఆ పని చట్టం చూసుకుంటుంది. రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు
చేసుకుంటారు, ఉపయోగించుకుంటారు. అది రాజకీయ రంగంలో జరిగే పనే. కానీ సాధారణ ప్రజలు అంతకంటే లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమ జీవితాలను మార్చేటువంటి వ్యవస్థను కోరుకోవాలి. ఇప్పుడున్నటువంటి స్థితికి ప్రత్యామ్నాయంగా ప్రజల గురించే ఆలోచించేటువంటి పాలకులు కావాలని కోరుకోవాలి. ప్రజల జీవితాలను మార్చేటువంటి ఆర్థిక విధానాలను కోరుకోవాలి. ఆ వైపు ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలు ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిది. ప్రజలు ఎంత వేగంగా ఈ మార్పును కోరుకుంటే అంత మంచిది. ప్రజలు ఎంత వేగంగా ఆ వైపు అడుగులు వేస్తే అంత